కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో అస్సలైన కన్ఫ్యూజన్ ఇప్పుడే మొదలైంది. బ్రీజా వర్సెస్ స్కైలాక్ వర్సెస్ సోనెట్ వర్సెస్ ఈవెన్ వెన్యూ. ఈ నాలుగుతో ఈ రోజు కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. అది కూడా క్విక్ గా, చాలా షార్ట్ లెంత్ తో. ఇందులో మీకు సస్పెన్షన్ కవర్ చేస్తాను, మైలేజ్, ఇంజన్, ఇంకా కంఫర్ట్ రైడ్, హైవే పరంగా కావచ్చు, సిటీ పరంగా కావచ్చు, అండ్ మెయిన్ మైలేజ్. సో మీకు ఒక క్లియర్ కట్ గా డిసిషన్ తీసుకునే దట్టు ఈ ఫెస్టివల్స్ కి ఈ ఒక్క వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంతకు ముందున్న, ఇప్పుడు ప్రజెంట్ మీ మైండ్ లో రన్ అవుతున్న, ఈవెన్ వీడియో చూస్తున్నప్పుడు కూడా ప్రజెంట్ మైండ్ లో రన్ అవుతున్న కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా ఈ ఒక్క వీడియో అయితే చెక్ పెట్టబోతుంది. అంతకంటే ముందు మీరు చేయాల్సిందల్లా ఒకటే, హైప్ చేయండి, లైక్ చేయండి. హైప్ చేయడం వల్ల నాకు పాయింట్స్ వస్తాయి. బై ద వే, లైక్ హైప్ చేయడం వల్ల నాకు అమౌంట్ రాదు, మీకు కట్ కాదు. ఒక ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మరింత మందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎంగేజ్మెంట్ అయితే పెంచండి. వీడియోకి సంబంధించి మీకు యూస్ కాకపోవచ్చు, చాలా మందికి, వేరే వాళ్ళకి, ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్స్ కి ప్లాన్ చేస్తున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నచ్చలేదా పర్వాలేదు, డిస్లైక్ అయితే చేయొచ్చు, ఏమి అనుకోను. కింద కమెంట్స్ పెట్టండి ఎక్కడ వీడియో నచ్చలేదో. నెక్స్ట్ టైం 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను నితీష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. బ్రీజా వర్సెస్ స్కైలాక్ వర్సెస్ సోనెట్ వర్సెస్ వెన్యూ. ఈ నాలుగు ఎందుకు కంపారిజన్ తీసుకున్నా అనేది మీకు వీడియో నిండు వరకు చూస్తే మీకు ఒక క్లియర్ కట్ గా ఐడియా వచ్చేస్తుంది. సో ఈ నాలుగు బండ్లలో మనకి 1.2 లీటర్ దొరకవచ్చు, 1.5 లీటర్ కూడా, ఈవెన్ బ్రీజాకి సంబంధించి 1 లీటర్ GDI టర్బో కూడా మనం ఇందులో స్కైలాక్ లో నోటీస్ చేయొచ్చు. ఆల్రెడీ మారుతి అయితే అప్డేట్ అయింది, బ్రీజాలో కూడా ఇప్పుడు 1 లీటర్ ఇస్తుంది. ఆల్మోస్ట్ మనకి ముందే కియా గానీ, హ్యూండే గానీ అప్డేట్ అయిపోయింది, సోనెట్ కి సంబంధించి, వెన్యూ కి సంబంధించి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా ఫస్ట్ కన్ఫ్యూజన్ మీకు వచ్చే మైండ్ లోకి సంబంధించి ఏంటంటే ఫ్యూచర్ కి సంబంధించి. ఫ్యూచర్ ఏంటి అని మీరు డౌట్ పడద్దు. ప్రెసెంట్ ఇప్పుడు E20 అయితే నడుస్తుంది, నెక్స్ట్ E30 రావచ్చు, ఇంకా మేబీ పెంచవచ్చు. గవర్నమెంట్ డిసిషన్ కి సంబంధించి మనమైతే క్వశ్చన్ చేయలేము. సో దాన్ని బట్టి ఫ్యూచర్ చాలా మంది ప్రెడిక్ట్ చేయలేదు. సో ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రెసెంట్ ఉండేది, ఎందుకంటే లాంగ్ టర్మ్ వెహికల్ ఏది బాగుంటుంది అనేది. అక్కడ మీకు బ్రీజా అయితే అస్సలు డిసప్పాయింట్ చేయలేదు, ఎందుకంటే 1.5 లీటర్ మనకి ఎస్పెషల్లీ ఎన్ఏ ఇంజన్ లభిస్తుంది కదా. ఇది 13:1 కంప్రెషన్ రేషియో అయితే వస్తుంది. ఈ కంప్రెషన్ రేషియో ఇంత ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ ఫ్యూయల్ అనేది మనకి కన్సంప్షన్ చాలా చాలా బెటర్ గా ఉంటుంది. సో దట్ మనకి మోస్ట్ కంపాటబుల్ ఇంజన్ అయితే దీన్ని చెప్పుకోవచ్చు. ఈవెన్ టాటాకి సంబంధించి సీదా 1.5 లీటర్ ఇంజన్ చూడండి, అది కూడా బెస్ట్ అని చెప్పొచ్చు, ఈవెన్ సేఫెస్ట్ కాదని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫ్యూచర్ ని మీ మైండ్ లో పెట్టుకున్నట్టయితే ఇది మెయిన్ గా, దట్టు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కి సంబంధించి బ్రీజా అయితే ఇప్పుడు హైలైట్ గా మనం అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే బెటర్ ఫ్యూల్ కన్సంప్షన్ ఉంటుంది. సో దట్ ఎటువంటి ఇష్యూస్ లేవు అనమాట. సో ఫ్యూచర్ కి సంబంధించి E30 వచ్చినా గానీ మారుతి యొక్క బ్రీజా అయితే చాలా బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది. అది పక్కన పెట్టేస్తే మెయిన్ కన్ఫ్యూజన్ ఇది కదా. సో ఇప్పుడు అసలు ఎవరెవరికి ఏదేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, ఈవెన్ అన్ని మాట్లాడదాం. సిటీ ప్లస్ హైవే ప్లస్ సస్పెన్షన్ కి సంబంధించి, అండ్ మోర్ ఓవర్ మైలేజ్ కి సంబంధించి కూడా. ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎవరి కోసం ఇది అంటే, మనకి సిటీకి ఎక్కువ, అంటే సిటీ ట్రాఫిక్ కి సంబంధించి మీరు ఆ సిటీలోనే ఆఫీస్ కంప్యూటర్స్ కి బాగా సిటీ ట్రాఫిక్ ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర మోడరేట్ గా ఉంటుంది, ఈవెన్ ఒక దగ్గర అసలు ఉండనే ఉండదు. హైవే కి సంబంధించి అస్సలు మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. కాకపోతే మెయిన్ సిటీ ట్రాఫిక్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ప్రిఫర్ చేయాల్సింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బెస్ట్ గా ఉంటుంది, ఈవెన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా చాలా చాలా బెస్ట్ గా ఉంటుంది. దట్టు టార్క్ కన్వర్టర్ అయితే ఇంకా బెస్ట్ గా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనం తీసుకున్నట్లయితే 1.5 లీటర్ చాలా రిలయబుల్ అని చెప్పొచ్చు, న్యాచురల్ యాస్పిరేటెడ్. వెదర్ 1.2 లీటర్ కూడా ఎన్ఏకి సంబంధించి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ కి సంబంధించి ఇంతకుముందు చెప్పిన కదా, టార్క్ కన్వర్టర్. మరి ఏది ప్రిఫర్ చేయాలి? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈవెన్ సోనెట్ గానీ, వెన్యూ గానీ సేమ్ ఇంజన్ ఆప్షన్స్ అనమాట. 1.2 లీటర్ మనకి ఎన్ఏ ఇంజన్ అయితే వస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ చాలా చాలా మ్యాసివ్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రాఫిక్ కి సంబంధించి బంపర్ టు బంపర్ లో మీకు బెటర్ గా మైలేజ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇది అంత ఎక్కువ పవర్ లేదు యాజ్ కంపేర్ టు బ్రీజా కి సంబంధించి. ఇక్కడ మీకు మైలేజ్ అయితే చాలా వరకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఈవెన్ ఫీచర్ కి సంబంధించి కూడా చాలా ఫుల్లీ లోడెడ్ యాజ్ కంపేర్ టు బ్రీజా కి సంబంధించి. ఈవెన్ మీరు వెన్యూ ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వెన్యూ ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి కూడా సేఫెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీని యొక్క ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్ గా మనకి చేంజ్ అయింది. సో ఇప్పుడు మనకి సేఫ్టీ రేటింగ్ కూడా బాగానే స్కోర్ చేసింది. ఇది మనకి బెటర్ గా మనకి సేఫ్టీ రేటింగ్ అయితే ఇస్తుంది వెన్యూ కి సంబంధించి. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నో డౌట్ మనకి సోనెట్ కూడా ఇక్కడ అప్కమింగ్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ కాబోతు, సేమ్ వెన్యూ ప్లాట్ఫామే ఇక్కడ కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో దట్ ఇక్కడ కూడా మనకి కమింగ్ కి సంబంధించి ఫేస్ లిఫ్ట్ లాంచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్లాట్ఫామ్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అది కూడా నో డౌట్ సేఫెస్ట్ కాదని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మైలేజ్ ఎక్కువగా ఉన్నందుకు ఇది చాలా వరకు మనం కన్సిడర్ అయితే చేయొచ్చు యాజ్ కంపేర్ టు 1.5 లీటర్ కానీ 1.2 లీటర్ టర్బోకి సంబంధించి. సో సిటీ ట్రాఫిక్ కి సంబంధించి ఇది చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆటోమేటిక్ తీసుకున్నట్టయితే మనకి 1.2 లీటర్ కూడా మనకి ఆటోమేటిక్ కి సంబంధించి సోనెట్ కానీ వెన్యూలో కానీ అవైలబుల్ గా లేదు. సో సోనెట్ లో రాదు, ఈవెన్ వెన్యూలో కూడా మీకు రాదు. సో ఓన్లీ ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే. కానీ ప్రైజింగ్ కూడా చాలా బాగుంది. వెన్యూ కానీ సోనెట్ కానీ యాజ్ కంపేర్ టు బ్రీజా 8 lakhs లోనే మనకి ప్రైజింగ్ మనకి ఆ ప్యాకేజ్ అయితే మంచిగానే వస్తుంది సోనెట్ అండ్ వెన్యూ కి సంబంధించి. సస్పెన్షన్ పరంగా కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సస్పెన్షన్ ఓకే, హైవే పరంగా బెటర్ గా ట్యూన్ అయిన సస్పెన్షన్స్ వెన్యూ తీసుకోవచ్చు, సోనెట్ తీసుకోవచ్చు. మెకానికల్ పరంగా ఈ కియా గానీ హ్యుండై గానీ ఇంచుమించుగా సేమే వాడుతుంది. ఈవెన్ మనకి టెక్నికల్ టర్మ్స్ చూసుకున్నట్లయితే ఇంజన్ కూడా మనకి సేమ్ గానే వస్తుంది. కాకపోతే మనకి సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఓకే అని చెప్తాను హైవే పరంగా. కాకపోతే పాట్ హోల్స్ కి సంబంధించి చిన్న చిన్న గుంతలు కానీ రఫ్ రోడ్స్ కి సంబంధించి అయితే అంత సస్పెన్షన్ పనికిరాదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా రెగ్యులర్ డ్రైవ్ ఈ ఈ రోడ్స్ పరంగా మీరు అనుకున్నట్టయితే ఈ 2 వెహికల్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే హైవేకి బాగా బెటర్ గా ట్యూన్ అయి ఉన్నాయి. నో డౌట్ కొంచెం ఆ గుంతలు కానీ అట్లా ఏమైనా రోడ్స్ అన్ఈవెన్ గా కొంచెం ఒక అప్ టు సర్టెన్ కిలోమీటర్స్ వరకు వచ్చినా ఓకే, కానీ కంటిన్యూస్ గా అవే రోడ్ల పైన మా ఇంటి దగ్గర రోడ్స్ అంతా బాగాలేవు అంటే ఇది మీకు కొంచెం డిసప్పాయింట్ అయితే చేయొచ్చు అనమాట. నాట్ గుడ్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ కి ఏంటంటే మనకి బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. E20 ఫ్యూచర్ కమింగ్ ఇంకా ఏమైనా E30 అట్లా వచ్చినా కానీ బాగుంటుంది. ఎందుకంటే 1.2 లీటర్ ఎన్ఏ కాబట్టి. అండ్ లుక్స్ పరంగా కానీ ఈవెన్ మైలేజ్ పరంగా కానీ చాలా బెటర్ గా ఉంటుంది సోనెట్ కి సంబంధించి, వెన్యూస్ కి సంబంధించి. కాకపోతే సస్పెన్షన్ లో కాంప్రమైజ్ కావాలి, పవర్ లో మనకి కొంచెం అయితే కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు సెకండ్ పీపుల్ కి మనం మాట్లాడుకుందాము. వాళ్ళకి అంటే వాళ్ళది ఏంటంటే ఏ కేటగిరీ అంటే ఆల్రెడీ మనకి బ్రీజా నచ్చే ఉంటది. కొత్తది వచ్చిన తర్వాత ఈవెన్ ఎస్పెషల్లీ టర్బో వచ్చిన తర్వాత కూడా చాలా నచ్చే ఉంటది. కాకపోతే హెసిటేట్ అవుతున్నది బుక్ చేయడానికి, లేకపోతే తీసుకుందామని, ఇంకేమన్నా చూద్దామా. ఎందుకు అంటే ఆ కన్ఫ్యూజన్. ఇప్పుడు బ్రీజా అనేది ప్రాపర్ డిజైన్ పరంగా అట్లా ఏమీ చేంజ్ చేయలేదు. ఆల్మోస్ట్ మనకి లైట్ గా ట్వీక్స్ తో జస్ట్ మేజర్ కాకుండా మైనర్ అప్డేట్స్ మాత్రం ఇచ్చినారు. ఇందులో మనకి మేజర్ పరంగా చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ టెక్నికల్ పరంగా 1 లీటర్ టర్బో ఇవ్వడం ఇదే మేజర్ మనకి బ్రీజాకి సంబంధించి. సో అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే తీసుకుని కూడా సేమ్ అదే బండి మనకి లుక్స్ ఏం చేంజ్ అవుతలేదు, ఏమైనా వేరే ఆప్షన్ చూద్దామా అనే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్రీజాకి సంబంధించి 1.5 లీటర్ మనకి మంచి పవర్ అయితే వస్తుంది అనమాట. 0 to 80 kilometers చాలా క్విక్ యాక్చువలైజేషన్ అయితే అందుకుంటుంది. ఎందుకంటే మనకి 2200 RPM లోనే మనకి పవర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంత 80 కిలోమీటర్ స్పీడ్ అనేది మనకి ఈవెన్ చాలా తక్కువ సెకండ్స్ లోనే మనకి క్విక్ యాక్చువలైజేషన్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ సిటీ ట్రాఫిక్ కి కానీ ఆ మైలేజ్ కొంచెం తక్కువ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే పవర్ బాగుంటుంది మనకి. మీకు అండర్ పవర్ అనేది 1.5 లీటర్ అంత ఎక్కువ మనము తగ్గదు యాజ్ కంపేర్ టు సోనెట్ కానీ మనకి వెన్యూ కానీ. ఈవెన్ ఆటోమేటిక్ కి సంబంధించి కూడా ఇక్కడ టార్క్ కన్వర్టర్ వచ్చేస్తుంది. వెదర్ వెన్యూ సోనెట్ లో అయితే మీకు అది మిస్ అవుతుంది. ఇక్కడ మనకి సస్పెన్షన్ కూడా చాలా చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఈవెన్ మీరు రఫ్ రోడ్స్ కి తీసుకున్న ఈవెన్ హైవే పరంగా ఆబ్వియస్ గా బాగానే ఉంటుంది. అందుకే చాలా మంది బ్రీజా అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి కూడా మనకి గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈవెన్ సిటీ ప్లేస్ హైయర్ రెగ్యులర్ గా ఎవరైతే యూజ్ చేస్తారో విత్ ఫ్యామిలీ దట్టు ఫుల్లీ లోడెడ్ ఈవెన్ లగేజ్ పెట్టుకొని ఫ్యామిలీతో ఉండి వాళ్ళకి హైవే పరంగా అండర్ పవర్ ఫీల్ అవ్వదు. ఈవెన్ సిటీకి సంబంధించి కూడా బండి అంతా లాగుతున్నట్టు అనిపించదు అనమాట. అట్లా మీకు సోనెట్ వెన్యూతో కంపేర్ చేస్తే బెటర్ గానే ఉంటుంది. మళ్ళీ మనకి అండర్ పవర్ అనిపిస్తుంది బ్రీజాకి సంబంధించి యాజ్ కంపేర్ టు టర్బో, అది మళ్ళీ వేరే సినారియో. సో ఎన్ఏ మాత్రమే నేను చెప్తున్నాను. అందుకే కదా ఎన్ఏకి సంబంధించి కొంచెం అండర్ పవర్ ఉంది కాబట్టి టర్బో తీసినారు. ఇప్పుడు మనం కంపేర్ చేసేది 1.2 తో కంపేర్ చేస్తున్నాం. అక్కడతో కంపేర్ చేస్తే 1.5 నో డౌట్ మనకి వెన్యూ సోనెట్ తో కంపేర్ చేస్తే బెటర్ గానే ఉంటుంది. సో ఇది ఒక పర్స్పెక్టివ్. ఇప్పుడు థర్డ్ ఎవరికైతే మనం ఇప్పుడు చూద్దాం. ఎవరికైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కి సంబంధించి వాళ్ళకి ఒక బెటర్ ఆప్షన్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. స్కోడాకి సంబంధించి కైలాక్ నో డౌట్ జర్మన్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ ఏంటంటే కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. 1 లీటర్ మనకి జీడీఏ టర్బో ఇంజిన్ అయితే ఇది వస్తుంది. సెగ్మెంట్ లోనే మోర్ పవర్ అని చెప్పుకోవచ్చు. 178 Nm పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. మీకు ఎక్కడ కూడా అండర్ పవర్ అయితే అనిపించదు. ఈవెన్ మనకి ఆ ట్యూనింగ్ కానీ ఆ వైబ్రేషన్స్ కానీ ఎంత మినిమల్ అంటే మీకు అస్సలు చాలా మినిమల్. ఎందుకంటే ఈవెన్ టర్బో అయినప్పటికీ కూడా వీళ్ళ ట్యూనింగ్ కానీ వీళ్ళ వైబ్రేషన్స్ కానీ చాలా చాలా తక్కువనే చెప్పొచ్చు. మనకి ఎట్లా అంటే ఒక ఎన్ఏ లాగానే అనిపిస్తుంది అనమాట. ఈవెన్ రన్నింగ్ లో కూడా అసలు ఇవి కూడా రావంటే నమ్మని మీద అంత మంచిగా ఉంటుంది వీళ్ళ ట్యూనింగ్ కానీ వీళ్ళ వైబ్రేషన్స్ కి సంబంధించి కానీ. అండ్ ఈవెన్ మనకి టార్క్ కన్వర్టర్ కూడా చాలా బెటర్ గానే ఈవెన్
టార్క్ కన్వర్టర్ తీసుకొని కూడా లైక్ స్టీరింగ్ రెస్పాన్స్ కానీ ఈవెన్ సస్పెన్షన్స్ కి సంబంధించి ఇంజన్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి కూడా చాలా మంది నడిపిన వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అయితే కాలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినారు. కాకపోతే మైలేజ్ ఒక్క టెన్షన్ అయితే ఉంటుంది. ఎవరికైతే మైలేజ్ టెన్షన్ అవసరం లేదో వాళ్ళకి కైలాక్ అయితే బెస్ట్ ప్రిఫరబుల్. ఎందుకంటే సిటీకి సంబంధించి జస్ట్ 9 to 10 కిలోమీటర్స్ మాత్రమే ఇస్తుంది. నో డౌట్ హైవే పరంగా 14 to 15, 15 to 16. ప్యూర్లీ మైలేజ్ డిపెండ్స్ అనేది మన డ్రైవింగ్ కండిషన్స్ బట్టి. మనం ఎంత బాగా డ్రైవ్ చేస్తే, గేర్ షిఫ్టింగ్ ఎంత స్మూత్ గా చేస్తే మైలేజ్ అనేది అంత బెటర్ గా అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఈవెన్ పెట్రోల్ కూడా చాలా మ్యాటర్స్. మంచి బంక్ లో మనం ప్యూర్ పెట్రోల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ జర్మన్ టెక్నాలజీకి సంబంధించి వీళ్ళ ఇంజిన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. పార్ట్స్ కి సంబంధించి చాలా వరకు సెన్సార్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రాపర్ గా మనం ఇన్పుట్ ఇస్తేనే మంచి అవుట్పుట్ అయితే వాటి మనకి అందిస్తుంది అనమాట. ఇది మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనకి E20 ఇష్యూస్ కి సంబంధించి అంటే E20 ప్రెసెంట్ ఓకే మనకి కైలాక్ కి సంబంధించి, కాకపోతే ఆఫ్టర్ మనకి E22 E30 అట్లా ఏది వచ్చినా గానీ మనమైతే చెప్పలేం బాగుంటుందా బాగాలేదా. ఇంతకుముందు చెప్పిన కదా అన్ని కూడా సెన్సార్ బేస్డ్ ఉంటాయి. ఒకసారి బ్రీజా వర్సెస్ కైలాక్ డెడికేటెడ్ గా వీడియో చేస్తున్నాను. అక్కడ ప్రెసెంట్ ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. సంథింగ్ మనకి ఎలక్ట్రానిక్ పరంగా ఒక సెన్సార్ అయితే సంథింగ్ ఇష్యూ నడుస్తుంది అనమాట. ఎందుకంటే కైలాక్ కి సంబంధించి E20 ఎస్పెషల్లీ పర్టికులర్ ఫ్యూయల్ వల్ల. నో డౌట్ మీరు మంచి బంక్ లోకి వెళ్ళి మంచి ప్యూర్ పెట్రోల్ కొట్టించి టైం టు టైం సర్వీస్ మెయింటెనెన్స్ చేస్తా అంటే ఇది చాలా ఎక్సలెంట్ బండి అయితే నేను చెప్తాను అనమాట. సో ఇప్పుడు వెన్యూ వర్సెస్ బ్రీజాకి అయితే వెళ్ళిపోదాం. ఈవెన్ సోనెట్ ని కూడా యాడ్ చేద్దాం మనం. ఆటోమేటిక్ కనుక మీ చాయిస్ అయితే ప్రిఫర్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఒకటి గమనించాలి, వెన్యూ సోనెట్ సేమ్ అనమాట మనకి. కాకపోతే ఇక్కడ 7 DCT వస్తుంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇది ఎంత స్మూత్ గా ఉంటుందంటే ఇది టర్బో ప్లస్ DCT కాంబినేషన్ అనేది చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. కాకపోతే మళ్ళీ మనకి బ్రీజా యొక్క ట్రాన్స్మిషన్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. వెన్యూ సోనెట్ కి సంబంధించి ఆటోమేటిక్ ఈ డ్యూయల్ క్లచ్ వస్తుంది కాబట్టి చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే మళ్ళీ మనకి టర్బో ఎవరు ప్రిఫర్ చేయాలి అంటే ఆ వెన్యూ సోనెట్ నో డౌట్ మనకి మంచి పవర్ అవుట్పుట్ ఇస్తుంది యాజ్ కంపేర్ టు బ్రీజా కొత్తగా వచ్చిన 1 లీటర్ టర్బో. ఎందుకంటే బ్రీజా తో కంపేర్ చేస్తే వెన్యూ సోనెట్ అనేది చాలా చిన్న బండ్లు కాబట్టి ఆబ్వియస్ గా పవర్ అనేది డెలివరీ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు బ్రీజా. సో ఇక్కడ పవర్ కి సంబంధించి నో డౌట్ వెన్యూ అండ్ సోనెట్ కి సంబంధించి బెటర్ చాయిస్ గా ఉంటుంది టర్బో కి సంబంధించి. బట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి వెన్యూ సోనెట్ డిసప్పాయింట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రాదు, IMT వస్తుంది. IMT ఏంటంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దట్ మనకి క్లచ్ లేకుండా ఉంటుంది, డైరెక్ట్ గా మనం గేర్ అయితే వేయచ్చు. ఇది కంప్లీట్ గా డిఫరెన్స్ అనేది. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో వాళ్ళకి ఇదైతే ఎవరికి నచ్చదో, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలనుకుంటున్నదో వాళ్ళకైతే సోనెట్ మనకి వెన్యూ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ IMT వస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అట్ ద సేమ్ టైం DCT వస్తుంది అనమాట. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఖచ్చితంగానే మీకు కావాలంటే బ్రీజా మళ్ళీ కైలాక్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఈవెన్ మనకి ఆటోమేటిక్ కి సంబంధించి చూసుకున్నైతే సోనెట్ సంబంధించి, ఈవెన్ కైలాక్ కి సంబంధించి, ఈవెన్ వెన్యూ కి సంబంధించి కూడా మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. కాకపోతే గేర్ బాక్స్ కి సంబంధించి కైలాక్ మాత్రమే మనకి టార్క్ కన్వర్టర్ అయితే వస్తుంది. ఈవెన్ బ్రీజాలో కూడా మనకి టార్క్ కన్వర్టర్ అయితే చూడొచ్చు. కాకపోతే ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది బ్రీజాకి సంబంధించి. సో ఇది ఆటోమేటిక్ కి సంబంధించి. అండ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ మనం చూసుకున్నట్లయితే ఎవరికి ఏది ప్రిఫరబుల్ అంటే ఎస్పెషల్లీ మీరు సిటీ ప్లస్ హైవే రైడ్ ఉంటుంది. ఖచ్చితంగా హైవే పైన ఫ్యామిలీని తీసుకుని వెళ్తారు. ఈవెన్ ఫ్యామిలీతో ఖచ్చితంగా సిటీలో కూడా నార్మల్ డ్రైవ్స్ చేస్తానంటే అండర్ పవర్ ఫీల్ కాకుండా ఉండేది ఏంటంటే మనకి బ్రీజాకి సంబంధించి. ఎందుకంటే లో మెయింటెనెన్స్ వస్తుంది. ఈవెన్ మనకి చాలా వరకు హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. సస్పెన్షన్స్ కూడా చాలా బాగుంది. సిటీ పైన కొంచెం మనకి మైలేజ్ తగ్గినప్పటికీ హైవే పైన కూడా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల మైలేజ్ కూడా నో డౌట్ మరీ డ్రమాటిక్ గా డ్రాప్ అయితే కాదు. ఈవెన్ సోనెట్ ఇంకా మీరు తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా అయితే ప్రీమియం ఇంటీరియర్స్ ఆఫర్ చేస్తుంది, ఫీచర్స్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ నో డౌట్ 1 లీటర్ మనకి టర్బో అయితే వస్తుంది. కాకపోతే 1 లీటర్ టర్బో తీసుకునే బదులు నా ఉద్దేశం ఏంటంటే బ్రీజా ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది. బ్రీజా 1 లీటర్ టర్బోనే కావచ్చు, ఈవెన్ 1.5 లీటర్ కావచ్చు. ఎందుకంటే పెద్ద బండి వస్తుంది, స్పేస్ ఎక్కువగా ఉంటుంది, సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. స్టిల్ వెన్యూ కూడా మీరు కన్సిడర్ చేస్తా అంటే చేయొచ్చు. సిటీ ప్లస్ మనకి ఏంటంటే ట్రాఫిక్ లో స్మూత్ కంఫర్ట్ రైడ్ ఇస్తుంది. సర్వీస్ పరంగా నో ఇష్యూస్, చాలా మేజర్ సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హ్యుండైకి సంబంధించి. అండ్ ప్రీమియం కార్ కూడా యాజ్ కంపేర్ టు బ్రీజాకి సంబంధించి. సో కైలాక్ ఇంతకుముందు చెప్పినట్టు ఎవరికైతే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలో, డ్రైవింగ్ ఎంతూసియాస్టిక్ ఉంటుందో వాళ్ళకి కైలాక్ నో డౌట్
అస్సలు డిసప్పాయింట్ చేయదు, ఇంకా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. మైలేజ్ తో కాంప్రమైజ్ అవుతుందా, కళ్ళు మూసుకొని కైలాక్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా స్కోడా తరఫు నుంచి ఇది ఒకటే బండి. కైలాక్ చాలా వరకు ఇంప్రూవ్ చేసింది సేల్స్ కి సంబంధించి స్కోడా పరంగా. అండ్ ఫైనల్ మనం చూసుకున్నైతే కంక్లూజన్ ఆర్ వర్డిక్ట్ ఏమని అనుకోండి, బ్రీజా ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ అయిపోతుంది. మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, ఆటోమేటిక్ కూడా వస్తుంది, నో డౌట్ సస్పెన్షన్ బాగుంటుంది, హైవే పరంగా ప్లస్ సిటీ పరంగా నో డౌట్ మీకు లోయెస్ట్ మెయింటెనెన్స్ ఈ సెగ్మెంట్ కి సంబంధించి ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఒక బెటర్ చాయిస్ గా మనకి బ్రీజా అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ 4 కంపారిజన్స్ లో నిలవబోతుంది. ఇది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్, దట్టు 4 వెహికల్స్ అయితే ఈ వీడియోలో తీసుకొచ్చిన. ఇంకా వేరే వెహికల్స్ తో కూడా కంపేర్ చేయాలంటే మీరు ఆ కిందనతో మెసేజ్ చేస్తే కమెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాం. బై ద వే బ్రీజా కి సంబంధించి డెడికేటెడ్ గా ఓన్లీ సింగిల్ వెహికల్ తోనే కంపారిజన్ వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. కైలాకే కావచ్చు, ఎక్స్యూవీ తోనే కావచ్చు, ఈవెన్ నెక్సాన్ తోనే కావచ్చు. ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగే అది.